కొన్ని వార్తలు చూడగానే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అచ్చం అలాంటి వార్తే. కాకినాడలో ఓ మహిళ మొబైల్ మింగేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమల్ల రమ్య మానసిక సమస్యతో బాధపడుతున్నారు. రమ్యను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రోజు చేర్పించారు. అక్కడ ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో రమ్య ఆసుపత్రిలో బంధువుల కీప్యాడ్ మొబైల్ను మింగేసింది. అయితే మొబైల్ కనిపించకపోవడంతో చాలాసేపు వెతికారు. కొద్దిసేపటి తర్వాత బంధువులు రమ్యను ప్రశ్నిస్తే తాను మొబైల్ మింగినట్లు ఒప్పుకుంది. ముందుగా డాక్టర్స్, బంధువులు సైతం ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ రమ్య మానసిక పరిస్థితి తెలిసి బంధువులకి అనుమానం పెరిగింది. ఎందుకైనా మంచిదని స్కాన్ చేపించి చూడగా రమ్య కడుపులో మొబైల్ కనిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు. డాక్టర్లు వెంటనే రమ్యకి సర్జరీ చేసి కడుపులో ఉన్న మొబైల్ తొలగించారు. కానీ సర్జరీ తర్వాత రమ్య అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్ పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించాలని రాజమహేంద్రవరం ఆసుపత్రి డాక్టర్లు కుటుంబ సభ్యులకు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రమ్య ప్రాణాలు కోల్పోయింది. అయితే రమ్య కుటుంబ సభ్యులు మాత్రం రాజమహేంద్రవరం ఆసుపత్రి డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. తమ కుమార్తె 2010 నుంచి మానసిక సమస్యతో బాధపడుతుందని రాజమహేంద్రవరంలోని జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్స్ మాత్రం ఈ ఘటనలో తమ వైఫల్యం లేదని చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి రమ్యకి ఆపరేషన్ చేశామని చెప్తున్నారు. మరి ఇందులో నిజాలు ఏమిటనేది పోలీసు దర్యాప్తు తర్వాత తెలియాల్సి ఉంది. కానీ మానసిక సమస్య ఉన్న అందరినీ మంచిగా పలకరించే రమ్య అనుకోని రీతిలో మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.